లాస్ట్ ఇయరే నేను యాక్చువల్లీ మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయ్యాను. బట్ నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల లాస్ట్ ఇయర్ నాకు మానిటైజేషన్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఫైనలీ మానిటైజేషన్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ మానిటైజేషన్ ఎందుకు కంప్లీట్ అవ్వలేదంటే, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే మీకోసం రెడీగా ఉంది. వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. హాయ్ హలో అందరికీ, ఎలా ఉన్నారు? సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శ్రావ్య. నేను 1 ఇయర్ బ్యాకే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అండ్ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నా యూట్యూబ్ జర్నీని మీతో షేర్ చేసుకోబోతున్నా. దానికంటే ముందు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పేస్తా. అదేంటంటే మీరు చూసినట్టుగానే నా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే నాకు అంత ఈజీగా అయితే ఇది రాలేదు, చాలా కష్టపడ్డాను. నేను 2023లో యూట్యూబ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. 3 ఇయర్స్ బ్యాకే యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా వీడియోస్ పెడదామని, కానీ పెట్టే అంత స్కోప్ రాలేదు. అసలు ఎలా చేయాలి ఏంటనేది కూడా నాకు తెలిసేది కాదు. సో 2023లో నేను యూఎస్కి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఇక్కడ వర్క్ పర్మిట్ కూడా లేదు. సో సరదాగా నా న్యూ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ యూఎస్లో ఏం జరుగుతున్నాయి, ఏం చూస్తున్నా, అవన్నీ కూడా క్యాప్చర్ చేసి మెమరీస్ లాగా సరదాగా ఫన్నీగా పోస్ట్ చేసుకోవచ్చు అని అనుకుని నేను అట్లా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. సో 2023లో నేను రాగానే ఈవెన్ 10 డేస్ కూడా అవ్వకుండానే అనుకుంటా స్నోఫాల్ పడిందనమాట. నేను ఎప్పుడు కూడా ఇండియాలో స్నో చూడలేదు. సో ఫస్ట్ టైం స్నోఫాల్ చూస్తున్నా. సో ఆ ఎక్సైట్మెంట్లో ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుందామని చెప్పి నా ఫస్ట్ వీడియో అదే అనమాట. యూఎస్కి వచ్చిన తర్వాత స్టిల్ ఐ రిమెంబర్ ఆ రోజు నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాను యూఎస్కి వచ్చిన తర్వాత. అంతకుముందు కూడా వీడియోస్ పెట్టేదాన్ని, అంటే ఇండియాలో ఉన్నప్పుడు లైక్ నా శ్రీమంతం వీడియోస్ అని, లేకపోతే ఆర్య అన్నప్రసన్న, ఇట్లా జస్ట్ మెమరీస్ కోసం అట్లా పోస్ట్ చేసుకునేదాన్ని. బట్ ఫస్ట్ వ్లాగ్ అయితే యూఎస్ వచ్చిన తర్వాతే పోస్ట్ చేశాను. నా ఫస్ట్ వాయిస్ ఓవర్ అప్పుడే ఇచ్చాను అనమాట, దానికే ఇచ్చాను. ఫస్ట్ స్నోఫాల్ అంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో ఆ ఎగ్జైట్మెంట్లో ఆ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పోస్ట్ చేయగానే నెక్స్ట్ డేకే 500+ ఎన్నో వ్యూస్ వచ్చాయన్నమాట. సో నాకు అప్పుడు 100 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. సో నాకు దానికంటే నా సబ్స్క్రైబర్ కౌంట్ కంటే ఎక్కువ వ్యూస్ వెళ్ళడంతో అప్పటికే నేను ఫుల్ ఖుషి అయిపోయాను. ఈవెన్ చాలా కామెంట్స్ వచ్చాయి, లైక్ బాగా చేస్తున్నావు, యూట్యూబ్ వీడియోస్ ఇట్లాగే కంటిన్యూ చెయ్యి, యూఎస్లో అన్ని ప్లేసెస్ అలా చేసుకుంటూ వెళ్ళు, గుడ్ స్టార్ట్ అన్నట్టుగా నాకు ఫ్రెండ్స్ దగ్గర నుంచి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో నాకు ఇంకా అది బూస్టప్ చేసింది. సో అది అయిపోయిన తర్వాత ఇంకా స్లోగా ఆ ఫస్ట్ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా 1 మంత్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి అట్లా నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా కొత్త ప్లేస్ చూసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నేను ఆ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తూ అట్లా అప్పుడప్పుడు పోస్ట్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని. సో అలా సబ్స్క్రైబర్ కౌంట్ కూడా స్లోగా పెరుగుతూ వచ్చారు. వ్యూస్ కూడా నార్మల్గా కాన్స్టెంట్గా ఉండేవి, లైక్ ఇట్లాగనే 500 అట్లా ఉండేవి. సో అయిపోయిన తర్వాత ఒకరోజు ఏమైందంటే నేను ఏదో దేవుడి పాట నేను నా ఛానల్లోనే ఉంటే బెస్ట్ కదా, వినడానికి బాగుంటుంది అన్నట్టు నేను ఏదో డౌన్లోడ్ చేసుకొని దేవుడి ఫొటోస్ కూడా నేను గూగుల్లోంచే నేను డౌన్లోడ్ చేసుకొని నా ఛానల్లో అది పోస్ట్ చేశాను అనమాట. సో అప్లోడ్ చేయగానే ఒక 2 డేస్కే నాకు సడన్గా వ్యూస్ అనేవి ఫుల్ ఇలా రైజ్ అయిపోయాయి అనమాట. 50K దాకా వెళ్ళిపోయింది ఆ వీడియోకి వ్యూస్. సో ఇంకా నేను ఫుల్ హ్యాపీ అయిపోయాను. ఏంటిది ఎంత మంచి వ్యూస్ వచ్చాయి, దేవుడి పాటలు ఇంత బాగా ఇష్టపడతారా, ఇంత బాగా చూస్తారా అని అనిపించింది. సో నాకు అప్పుడు యూట్యూబ్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదు కదా, అంటే వాట్ ఈజ్ వాట్ అనేది నాకు తెలియదు. ఏది బెస్ట్, ఎలా చేస్తే బెస్ట్, ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేది నాలెడ్జ్ కూడా నాకు లేదు. సో సడన్గా అన్ని వ్యూస్ వచ్చేసరికి హ్యాపీ ఫీల్ అయ్యాను. చూస్తే నా వాచ్ అవర్ కౌంట్ కూడా పెరిగిపోయి కొన్ని రోజుల్లోనే 4000 వాచ్ అవర్స్ నాకు రీచ్ అయిపోయి నేను మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ తెచ్చేసుకున్నాను అనమాట. సో నాకు ఇంకా ఏముంది, ఎలాగోలాగా నాకైతే వాచ్ అవర్స్ వచ్చేసాయి అని అనుకున్నాను తప్ప, నాకు అసలు ఎలాంటి వీడియోస్ నేను చూడలేదు, అసలు ఏది చేస్తే బెస్ట్ అనేది కూడా నేను చూడకుండా వచ్చిందన్న ఎగ్జైట్మెంట్తో నేను, అంటే కాపీరైటెడ్ కంటెంట్ ఉన్నా కూడా కాపీరైటెడ్ మ్యూజిక్కే కదా, మహా అయితే ఆ పేమెంట్, ఆ వీడియోకి తగిన పేమెంట్ వాళ్ళకి వెళ్తుంది అంతే కదా, మిగిలిన వీడియోస్కి నాకే వస్తుంది కదా అని నేను అనుకున్నాను. సో ఆ ఉద్దేశంతో నేను
సబ్మిట్ బటన్ నొక్కేసి అంటే లైక్ వాట్ ఎవర్ ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసేసి నేను మానిటైజేషన్కి అయితే అప్లై చేసేసా. అప్లై చేసిన నెక్స్ట్ డేనే నాకు మెయిల్ ఏమని వచ్చిందంటే యువర్ యూట్యూబ్ ఛానల్ ఈస్ నాట్ మానిటైజ్డ్, రిజెక్టెడ్ అని వచ్చింది. సో ఇదేంటి రిజెక్ట్ అయిపోయింది, నాకు సడన్గా ఏం అర్థం కాలేదు. ఎందుకు రిజెక్ట్ అయింది, ఏమైంది, నేను ఏం తప్పు చేశాను, అంటే కాపీరైటెడ్ కంటెంట్ ఉంటే రిజెక్ట్ అయిపోతుందా, అంటే అవ్వదేమో కదా, లైక్ కాలేదు. అక్కడ ఏముంచారంటే మీ ఛానల్లో కనుక రీయూజ్డ్ కంటెంట్ ఉంటే ఆ ఛానల్ యూట్యూబ్ మానిటైజ్ చేయదన్నమాట. సో రీయూజ్డ్ కంటెంట్ అంటే ఒకరికి సంబంధించిన వీడియో అవ్వచ్చు, ఒకరికి సంబంధించిన ఫొటోస్ కానీ, వీడియో కానీ, మ్యూజిక్ కానీ ఏదైనా సరే మనం మన ఛానల్లో రీయూజ్ చేసుకుంటే, ఒకళ్ళు ఆల్రెడీ యూజ్ చేసుకున్నది మనం రీయూజ్ చేసుకుంటే అది రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది. అది మన ఛానల్ని యూట్యూబ్ మానిటైజ్ చేయదు. విషయం నాకు ఆ తర్వాత అప్లై చేసిన తర్వాత తెలిసింది. మేబీ ముందే నేను ఏదైనా వీడియోస్ చూసి తెలుసుకుని ఆ వీడియోకి ఏదైనా చేంజెస్ చేసి ఉంటే మేబీ మానిటైజ్ అయ్యేదేమో అప్పుడే 2023లోనే. అది 2023 సెప్టెంబర్లో అనమాట. సో అప్పటికే నా ఛానల్ ఈవెన్ 1 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వకుండా నా ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోయిందనమాట. నేను స్టార్ట్ చేసిన అది కూడా ఎప్పుడో ఒకసారి పెట్టేదాన్ని వీడియోస్. సో అంత సీరియస్గా ఎప్పుడు తీసుకోలే నేను. జస్ట్ ఏదో సరదాగా ఫన్నీగా ఏదైనా ప్లేసెస్ ఉంటే క్యాప్చర్ చేసుకుని పెట్టుకుందాం, జస్ట్ ఫర్ మెమరీ బుక్ లాగా నేను అనుకున్నా ఎప్పుడు యూట్యూబ్ని. సో అది అయిపోయిన తర్వాత నాకు ఒక లెసన్ అన్నట్టు నాకు తెలిసింది. అప్పటి నుంచి నేను వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను. అసలు ఏంటి యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ పెడితే బెస్ట్, అసలు కాపీరైటెడ్ కంటెంట్ ఏం పెట్టకూడదు, ఏం పెట్టాలి అన్నీ చూసుకుని తెలుసుకుని నేను చాలా నేర్చుకున్నాను. ఆ తర్వాత నుంచి స్లోగా కాపీరైటెడ్ కంటెంట్ అనేది నా ఛానల్లో లేకుండా నేను చేసుకున్నాను. నా ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. నా ఓన్ కంటెంటే ఉండాలి, నా ఓన్ వాయిస్ ఓవరే ఉండాలి అని నేను అనుకున్నాను. సో ఆ తర్వాత నుంచి ఏ వీడియో చూసినా కూడా నా వాయిస్ ఓవరే ఎక్కువ ఉంటుంది, మ్యూజిక్ చాలా తక్కువ ఉండేలా నేను చూసుకునేదాన్ని. సో అలా ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్, రిస్క్లు అన్నీ ఏం ఫేస్ చేయకుండా నేను అట్లానే క్రియేట్ చేసుకొని అలానే యాడ్ చేసుకుంటూ వెళ్ళాను నెక్స్ట్ వీడియోస్ అన్నిటికీ కూడా. ఆ తర్వాత నేను మళ్ళీ మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవ్వనా, అసలు వన్స్ రిజెక్ట్ అయిపోతే ఇంక అయిపోయినట్టేనా ఏంటి అని నేను తెలుసుకున్నాను, చూశాను. మెయిల్లో కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అదేంటంటే 3 months వాళ్ళు నాకు టైం ఇచ్చారనమాట. అంటే సెప్టెంబర్లో నా ఛానల్ మానిటైజేషన్ రిజెక్ట్ అయింది. సో అది అయిన తర్వాత 3 months అంటే డిసెంబర్ వరకు నేను మళ్ళీ అప్లై చేసుకోవడానికి లేదు. సో ఈ లోపల నా ఛానల్లో నేను ఏదైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. అంటే లైక్ ఈ కాపీరైటెడ్ కంటెంట్ కానివ్వండి, రీయూజ్డ్ కంటెంట్ కానీ అవన్నీ కూడా డిలీట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ కానీ, వీడియో కానీ ఆ కంటెంట్ అంతా కూడా ఎడిట్ చేసుకొని మళ్ళీ చేంజ్ చేసుకునే ఛాన్స్. సో అవన్నీ కూడా ఈ 3 monthsలో చేసుకున్న తర్వాత కూడా స్టిల్ ఇఫ్ నేను 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యే ఉంటే అప్పటికి డిసెంబర్కి, అప్పుడు నేను మళ్ళీ మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నేనేం చేశానంటే ఇంకా కాపీరైట్, రీయూజ్డ్ కంటెంట్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ చేసేసా. అన్నీ డిలీట్ చేసేసి ఎక్కువ వ్యూస్ ఉన్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, మొత్తం అన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాము. ఎంత టైం పడితే అంత టైం పడుతుంది, మళ్ళీ నేను ఆ వాచ్ అవర్స్ తెప్పించుకుందామని అనుకున్నా. సో వన్స్ నేను ఆ వీడియోస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసేసానో నాకు ఒక్కసారిగా 4000 ఉన్న వాచ్ అవర్స్ 1000 వాచ్ అవర్స్కి పడిపోయిందనమాట. సో నేను ఇంకా 3000 వాచ్ అవర్స్ తెచ్చుకోవాలంటే నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ దాకా కష్టపడి నేను తెచ్చుకున్న వాచ్ అవర్స్ అన్నీ కూడా ఒక్కసారిగా పోయాయి. మళ్ళీ నేను ఆ కష్టపడి ఆ వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా ఇంకా నాకు 1 ఇయర్ అయినా టైం పట్టొచ్చు అని. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, మనకంటూ నా ఓన్ కంటెంట్తో నేను సబ్స్క్రైబర్ కౌంట్ కానీ వ్యూస్ కానీ తెచ్చుకుందాం, అది తక్కువైనా పర్వాలేదు, నా ఓన్ కంటెంట్తోనే తెచ్చుకుందాం అని డిసైడ్ అయ్యా. అప్పటి నుంచి నేను కొత్తగా స్టార్ట్ చేసుకున్నా. ఆ తర్వాత నేను పెట్టిన వీడియో ఏంటంటే నేను ఇండియా వెళ్తున్న వీడియో అనమాట. నేను ఫస్ట్ టైం ఇండియా వెళ్ళాను, సర్ప్రైజ్ విజిట్ చేశాను ఆర్యతో. సో ఆ వీడియో పెట్టాను. ఆ తర్వాత ఇండియా వెళ్ళాను కదా, బ్రేక్ వచ్చేసింది 2-3 months. యూఎస్ వచ్చిన తర్వాత ఫెబ్లో మళ్ళీ స్నోఫాల్ పడింది. సో ఫస్ట్ టైం పడింది యాక్చువల్లీ చాలా మైన్యూట్గా పడింది. అప్పుడే నేను ఎగ్జైట్ అయ్యా. సో సెకండ్ టైం ఏంటంటే 3 inches దాకా మంచిగా స్నో పడిందనమాట. సో ఇంకా అప్పుడు బాగా ఎంజాయ్ చేసాము. ఆ వీడియోతో మళ్ళీ రీస్టార్ట్ చేశాను నా యూట్యూబ్ జర్నీని 2024లో. సో అప్పుడు స్టార్ట్ చేశా. అప్పటి నుంచి స్లోగా మంత్కి ఒకసారి పెట్టేదాన్ని, అది వీక్కి ఒకసారి తీసుకొచ్చాను.
అంతకుముందు నాకసలు కుదిరేది కాదనమాట. ఆర్య ఇంకా చాలా చిన్నవాడు. సో, ఆర్యని మేనేజ్ చేసుకోవాలి, ఇంటిని మేనేజ్ చేసుకోవాలి అండ్ యూట్యూబ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకొని, ఎడిట్ చేసుకొని, వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇవ్వాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ పేషెన్స్. సో 2024 ఫిబ్రవరి వరకు కూడా నేను ఫోన్‌లో క్యాప్చర్ చేసుకునేదాన్ని ప్రతి వీడియో. అండ్ నా దగ్గర గింబల్ అలాంటివి కూడా ఏమీ లేవు. సో ఫోన్‌లో హ్యాండ్‌తోనే నేను మూవ్ చేసుకుంటూ అట్లా క్యాప్చర్ చేసేదాన్ని. సో నాకు అంత స్టాండర్డ్‌గా కూడా ఉండేవి కాదు. క్వాలిటీ వైస్ కానీ, ఈవెన్ మూవ్‌మెంట్ వైస్ కానీ, వాయిస్ ఓవర్ కూడా నాకు స్టార్టింగ్‌లో ఇనీషియల్‌గా తెలిసేది కాదు. ఎట్లా ఇవ్వాలి ఏంటి అని. ఆ తర్వాత ఫిబ్రవరిలో నా బర్త్‌డే జరిగింది. సర్ప్రైజ్‌గా అచ్యుత్ నాకు డీజే ఆస్మో పాకెట్ కెమెరా గిఫ్ట్‌గా ఇచ్చాడనమాట. సో, దట్ వాస్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ. అంటే నా యూట్యూబ్‌కి నాకు అది చాలా యూజ్‌ఫుల్ అయింది. అది వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో నాకు అది ఎలా యూజ్ చేయాలో ఏంటో అని అనుకున్నాను. నాకు అసలు వస్తుందా రాదా అని అనిపించింది గానీ, స్లోగా అది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అది లేకుండా నాకు అసలు వీడియోనే అవ్వదు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు కూడా నేను దాంట్లోనే వీడియో తీసుకుంటున్నా. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ. ఎందుకంటే డిసెంబర్ 2023లో నేను మళ్ళీ నా ఛానల్ రీస్టార్ట్ చేశాను. మళ్ళీ డిసెంబర్ 2024లో నా ఛానల్ మానిటైజేషన్ అయింది. సో, ఇట్ టుక్ 1 ఇయర్ ఫర్ మీ. 1 ఇయర్ నేను చాలా కష్టపడ్డాను. చాలా నేర్చుకున్నాను, వీడియోస్ చూశాను. ఎన్నో లైఫ్ లెసన్స్ నేర్చుకున్నా. నేనెప్పుడూ యూట్యూబ్‌ని మనీ కోసమో, బిజినెస్ లాగానో, లేకపోతే వ్యూస్ కోసం ఎప్పుడూ చూడలేదు. నేనొక ప్యాషన్ లాగానే అది కంటిన్యూ చేస్తున్నా. బికాజ్ యాజ్ ఎ మదర్ నాకు లాట్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. సో, దాని నుంచి నేను మిగిలిన థాట్స్ అన్నిటి నుంచి డైవర్షన్ లాగా నేను పెట్టుకున్నా. బికాజ్ నేను ఎక్కడో దూరంలో ఉంటున్నా. సమ్‌టైమ్స్ ఐ ఫీల్ లో. ఆ టైంలో నేను ఏదైనా వీడియో తీసుకొని నేను అదే పనిగా పెట్టుకుంటా. అదే వర్క్‌గా పెట్టుకొని అలా కంటిన్యూ చేసుకుంటూ ఉంటా. సో, నాకదొక స్ట్రెస్ రిలీవర్ లాగా నాకనిపిస్తుంది. మిగిలినవన్నీ కూడా నేనసలు పట్టించుకోను. వ్యూస్ కానీ, కామెంట్స్ కానీ అవేం పట్టించుకోను. వాటెవర్ ఐ ఫీల్ దట్ ఈస్ రైట్ ఫర్ మీ. వాటెవర్ నాకు హ్యాపీనెస్ ఇచ్చేది నేను చేయాలి అని అనుకున్నా. అలాగే చేస్తున్నా. కాకపోతే మనం కష్టపడిన దానికి ఎంతో కొంత వాల్యూ ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు కదా! అలానే నేను కష్టపడిన దానికి ఒక వాల్యూ అంటూ ఉండాలి అని అనుకున్నా. సో, ఒక్కొక్కసారి వీడియోస్ పెట్టినప్పుడు వ్యూస్ వచ్చేవి. ఒక్కొక్కసారి వ్యూస్ వచ్చేవి కాదు. అప్పుడు నేను కొంచెం లో అయ్యి లైక్ ఇంకెందుకు ఇంత కష్టపడి పెట్టడం ఎందుకు? ఇంత నేను టైం తీసుకొని ఇంత బిజీ స్కెడ్యూల్‌లో కూడా నేను టైం తీసుకొని చేయాలి అంటే నాకు కష్టమే కదా! ఆపేద్దామా అని చాలా సార్లు అనుకున్నా. బట్ ఎప్పుడు కూడా నేను ఆపలేదు. నా ఫ్యామిలీ ఆ టైంలో నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. సో, నెవర్ గివ్ అప్. నువ్వు కంటిన్యూ చెయ్యి, పర్వాలేదు. నువ్వు ప్యాషన్ లాగా చేస్తున్నావు. నువ్వు వ్యూస్ గురించి కాదు కదా చేసేది. సో, నువ్వు అలానే కంటిన్యూ చెయ్యి. ఏం కాదు. ఎవ్రీథింగ్ విల్ టేక్ టైమ్ కదా! సో, స్లోగా అన్నీ జరుగుతాయి. అది టైంకి వదిలేసి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో హ్యాపీ. ఎప్పుడు నాకు సపోర్ట్ చేశారు. సో, అలానే నేను సరే ఇక్కడి దాకా వచ్చాను కదా! సో, లెట్స్ గివ్ ఇట్ సమ్ టైమ్ అన్నట్టు నేను ఇంక అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చా. అండ్ ఫైనల్లీ నా ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత ఓకే. ఇప్పుడు నా ఛానల్‌కి ఒక వాల్యూ వచ్చింది. నేను చేసేదానికి ఒక వాల్యూ వచ్చింది అనైతే నేను అనుకుంటున్నా. ఇలా నేను వీడియోస్ పెట్టడం కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఐ హావ్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్ డ్యూరింగ్ దిస్ జర్నీ. చాలా నేర్చుకున్నాను. యూట్యూబ్ రిలేటెడే కాదు, లైఫ్ లెసన్స్ కూడా చాలా నేర్చుకున్నాను. అంటే అసలు మనం ఒక మంచి పని స్టార్ట్ చేస్తున్నాము ఇష్టంగా అంటే దానికి మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు మోరల్ సపోర్ట్ ఇస్తారు అనేది నేను బాగా తెలుసుకున్నాను. అన్నీ తెలిసాయి నాకు ఈ జర్నీలో. అలానే నాకు చాలామంది మోరల్ సపోర్ట్ ఇచ్చారు, సజెషన్స్ ఉంటే చెప్పారు, మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోమని చెప్పారు, ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు, కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అలానే చాలామంది బ్యాక్ కామెంట్స్ కూడా చేసుకొని ఉంటారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మై వీడియో, మై లైఫ్ అండ్ మై హ్యాపీనెస్. సో, ఎవరేమనుకున్నా నా ప్యాషన్‌ని నేను ఇలానే కంటిన్యూ చేయాలి, గివ్ అప్ ఇవ్వకుండా అని అనుకున్నా. అలానే కంటిన్యూ చేస్తున్నా. ఆటోమేటికల్లీ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అని అనుకున్నా. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అని నేను అనుకుంటున్నా. బికాజ్ ఆఫ్టర్ 1 ఇయర్ ఆఫ్ హార్డ్ వర్క్ నాకు ఇప్పుడు మానిటైజేషన్ అయ్యింది. సో, నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా. మీరు లైఫ్‌లో ఏం స్టార్ట్ చేసినా సరే అది యూట్యూబ్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. దాంట్లో అప్స్ అండ్ డౌన్స్ 2 ఉంటాయి. అలానే అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉంటారు, కామెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు. అన్నీ మనం తీసుకోగలగాలి. సో, ఆ ప్రాసెస్‌లోనే నేనిప్పుడు స్ట్రాంగ్ అయ్యాను. ఎందుకంటే మనం ఒకటో రెండో నెగెటివ్ కామెంట్స్ పట్టించుకుంటూ వెళ్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ చూసింది, సపోర్ట్ చేసింది వేస్ట్ అయిపోతుంది కదా! సో, ఇప్పుడు ఎప్పుడైనా నాకు నెగెటివ్ కామెంట్ వచ్చినా కూడా నేను పెద్దగా పట్టించుకోను. సో, అలానే నెవర్ గివ్ అప్. మీరు ఎప్పుడు అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. ఏ పని స్టార్ట్ చేసినా సరే హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ ఆఫ్ అని అందుకే అంటారు. ఏదో ఒక టైంలో మీకు సక్సెస్ అనేది వస్తుంది. మేబీ కొంతమందికి టైం పట్టొచ్చు, కొంతమందికి త్వరగా వచ్చేయొచ్చు.
నాకు చాలా టైం పట్టింది. నాలాంటి వాళ్ళకి చాలా టైం పడుతుంది. నాకు జనరల్‌గా ఏదైనా సరే అంత ఈజీగా రాదనమాట. చాలా కష్టపడి అందులో ఎన్ని లోస్ అయితే ఉంటాయో అన్ని లోస్ చూసిన తర్వాత అప్పుడు లాస్ట్‌కి నాకు స్లోగా సక్సెస్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఒకేసారి వచ్చేయదు. స్లోగా ఒక్కొక్క స్టెప్ అలా స్టార్ట్ అవుతుంది. సో, నేను అలానే ఇంకా మెంటల్‌గా ఫిక్స్ అయిపోయాను. నేను చాలా హార్డ్ వర్క్ చేయాలి ఎందులో అయినా సరే అని. అలానే ఇందులో కూడా నేను అలాగే చేస్తున్నా. అలాగే సో, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అంతే. మనం ప్రతి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. బెటర్‌మెంట్ అవుతూ వెళ్ళాలి. సో, అలానే నేను అనుకున్నా. సో, స్లోగా అన్నీ నేర్చుకుంటూ వెళ్తున్నా. ఈ ప్రాసెస్‌లో ఈ యూట్యూబ్ జర్నీ నన్ను ఎక్కడి దాకా తీసుకెళ్తే అక్కడి దాకా నేను రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నా. సో, దానికి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం. సో, మీరు ఆ గిఫ్ట్‌ని మిస్ అవ్వకూడదు అంటే ఒకసారి నా ఛానల్‌లోకి వెళ్లి వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఆ సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేయడానికి మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్ ఇంత ఓపికతో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.